ఎన్నో ఏళ్లుగా తక్కువ జీతానికే పనిచేస్తున్న మెప్మా రీసోర్స్ పర్సన్ కు జీతాలు పెంచాలని కోరుతూ రాజ్యసభ సభ్యులు సతీష్ బాబు ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆర్పీలు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలీచాలని జీతాలతో తాము జీవితాలు నెట్టికొస్తున్నామని అన్నారు. తమ ఇబ్బందులను గుర్తించి తమకు జీతాలు పెంచే విధంగా ఎంపీ సానా సతీష్ బాబు కృషి చేయాలని కోరారు. ఎంపీ కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తి, టీడీపీ నాయకులు నుర్కుర్తి వెంకటేశ్వరరావు తదితరులకు మెప్మా రీసోర్స్ పర్సన్లు వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన మేకా లక్ష్మణ్ మూర్తి ఈ విషయాన్ని ఎంపీ సతీష్ బాబు దృష్టికి తీసుకువెళ్తానని వారికి హామీ ఇచ్చారు. నమస్కారం అండి. నా పేరు గుల్లిపల్లి విజయలక్ష్మి. నేను కాకినాడ మెప్మా సంస్థలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నానండి. నా వరకు నాదైతే 28 సంవత్సరాల సర్వీస్ సార్. అప్పటి నుంచి నేను ఆర్పీగానే పనిచేస్తున్నానండి. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలోనూ మన అన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి మన సమాచారం అంతా ప్రభుత్వాన్ని తెలియజేయడంలోనూ నా పాత్ర నేను పోషిస్తున్నానండి. నా దగ్గర 30 సంఘాలు ఉన్నాయి. 30 సంఘాలు కూడా బలోపేతం చేసుకుని బ్యాంకు లింకేజీలు ఇప్పిస్తూ కూడా వాటిని సక్రమంగా బ్యాంకుకి మళ్ళీ చెల్లించేలాగా నా ప్రయత్నం నేను చేస్తున్నాను సార్. ఇప్పటివరకు కూడా మా కాకినాడ పట్టణంలో మెప్మా సంస్థలో 233 మంది ఆర్పీలు పనిచేస్తున్నామండి. అందరూ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 3,000 రూపాయలు మాకు గౌరవ వేతనం కింద ప్రకటించారండి. అయితే దాన్ని మళ్ళీ గత ప్రభుత్వం వారు వైఎస్ఆర్ ప్రభుత్వం వారు వచ్చిన తర్వాత మాకు దాన్ని 10,000 రూపాయలు చేస్తామని చెప్పారు సార్. అయితే దాన్ని మళ్ళీ మాకు కుదించి ఈ 3,000కి 8,000 మాకు ప్రకటించారండి. ఆ 8,000 రూపాయలు కూడా మాకు సక్రమంగా మాకు జీతాలు రావండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వస్తాయి. 2,000, 3,000, 5,000 తప్పించి అంతకన్నా మాకు ప్రకటించిన 8,000 రూపాయలు కూడా ఇప్పటి వరకు కూడా రావు సార్. అవి కూడా మాకు మా పర్సనల్ ఖాతాలకు రావండి. మేము 30 సంఘాలు కలిపి ఒక సమాఖ్యని ఏర్పాటు చేస్తాము. ఆ సమాఖ్యకి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అని 3 ఉంటారు. ఆ సమాఖ్య ఖాతాకి మాకు ఆ పడ్డ అమౌంట్ అయినా సమాఖ్య ఖాతాకి పడుతుందండి. అవి నేను వాళ్ళ ముగ్గురిని తీసుకొని వెళ్ళి మేము ఆ అమౌంట్ తీసుకోవాలి సార్. ఆ జీతం మాకు ఎక్కడికి సరిపోవటం లేదు సార్. ఎందుకంటే మాకు ట్రావెలింగ్ ఛార్జీలు బోల్డ్ అవుతాయండి. మాకు మెప్మా సంస్థకి రావాలంటే, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కి రావాలంటే జగన్నాథపురం నుంచి చేసేవాళ్ళు ఉన్నారు. కాకినాడ మొత్తం 233 మంది ఆర్పీలు సార్. చాలా ఇబ్బంది పడుతున్నామండి. జీతాలు ఇప్పటికి 5 నెలల నుంచి జీతాలు లేవండి. ఈ నెల వస్తే 6వ నెల జీతాలు కూడా ఇవ్వరు సార్. వర్క్ బర్డెన్ ఎక్కువ ఉంది. ఎంత ఉన్నా సరే మేము వర్క్ చేస్తాం సార్. మేము వర్క్ చేస్తామని వచ్చాము కాబట్టి వర్క్ చేస్తున్నాము. మాకు యాప్లు అనేవి చాలా వస్తున్నాయి. అది ప్రభుత్వం ప్రవేశపెట్టినవి కాబట్టి మేము ఖచ్చితంగా చేస్తామండి. అయితే మాకు కొంచెం టైం ఇవ్వండి. మాకు ఆరోగ్యాలు కొంచెం క్షీణించిపోతున్నాయి. సమ్మర్ టైము మేము బయట ప్రపంచానికి వెళ్ళి చేయాలంటే చాలామంది ఆరోగ్యాలు క్షీణిస్తాయి. నా వరకు నేనే ఒక పెద్ద వయసు దాన్ని కాబట్టి కొంచెం నాతోటి నన్ను నమ్ముకొని ఈ 233 మంది నా వెనకాల వస్తారు సార్. అందువల్ల అందరి కోసం మాకు టైం ఇవ్వండి. టార్గెట్ ఇచ్చేసి ఉదయం టార్గెట్ ఇచ్చేసి సాయంత్రానికి చేసేయమంటే చేయలేకపోతున్నాము. మాకు రోజుకి 1, 2 అని పెట్టండి అంటే రోజుకు 100 టార్గెట్ పెట్టారండి. ఏదైనా కానీ ఆ టార్గెట్ చేయాలంటున్నారు. అది ప్రభుత్వం నియమించినవే, మేము చేయమని అనట్లేదు, చేస్తాం. కొద్దిగా మాకు ఒత్తిడి తగ్గించమని అడుగుతున్నామండి. మేము అంతకన్నా ఏమనట్లేదు. అయితే మాకు వచ్చే 8,000 రూపాయలు మాకు శాలరీ సరిపోవటం లేదు కాబట్టి అది ప్రభుత్వం జీవో ప్రకారము 26,000 మాకు జీతం ఇవ్వాలని చెప్పేసి ప్రపోజల్లోనే ఉందండి. అయితే మాకు ఎంతవరకు వస్తుందో చూసి మాకు జీతాన్ని పెంచాలని చెప్పి కోరుతున్నామండి. ప్రభుత్వ పథకాలన్నీ కూడా మేము ప్రజల దగ్గరికి పట్టుకెళ్తాం సార్. మా ఆరోగ్య దృష్ట్యా మాకు సంసారం, మా బిడ్డలు, మాకు ఒక ఆదివారం కానీ, ఒక శనివారం కానీ, ఒక పండగ కానీ మాకు సెలవులు అంటూ ఉండవండి. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు మేము వార్డులో వెళ్ళి పనిచేస్తామండి. మేము ఏ రోజుకి ఆ రోజు మాకు ఒక్కో సంఘానికి మీటింగ్ పెట్టమని చెప్పేసి మాకు ఒక లిస్ట్ ఉంటుందండి. ఈ రోజు ఈ సంఘానికి మీటింగ్ పెట్టాలని ఉంటుంది. ఆ రోజు ఆ సంఘానికి మీటింగ్ పెడితేనే మాకు ఆ పడ్డ డబ్బులు పడతాయి సార్. నెలకి 8,000 పడతాయి. ఆ రోజు ఆ సంఘానికి మీటింగ్ పెట్టలేదంటే మాత్రం ఆ డబ్బులు కట్ అయిపోతాయండి. కానీ మాకు ఇంత పని ఒక రకమైన ఈ రోజు ఒక యాప్ వస్తే రేపు ఒక రోజు యాప్ వస్తుంది. ఈ యాప్ల వల్ల మేము సక్రమంగా సంఘాలకి మీటింగ్లు పెట్టలేకపోతున్నాము. తర్వాత అందువల్ల మాకు జీతం అంత తక్కువగానే వస్తుందని మేము అనుకుంటున్నామండి. అయితే తర్వాత ఏంటంటే ఈ సంఘాల వాళ్ళకి లోన్లు అవ్వాలండి. గతంలో ఎప్పుడూ కూడా వారం 10 రోజుల్లో బ్యాంకు లోన్ లింకేజీలు అయ్యేవండి. ఇప్పుడైతే 6 నెలలు పడుతుంది సార్ ఒక్క